అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో నదీ తీరాన డేక్లూర్ అని మహాక్షేత్రం ఒకటి ఉంది. చక్రీ భజన ఆరంభమైంది అక్కడ. విఠల పాండురంగడికి మహా అభంగాలు రచించినటువంటి మహాస్థానం అక్కడ. 16వ శతాబ్దంలో అత్రి గోత్రంలో జన్మించినటువంటి, అద్వైతం పాటించినటువంటి, చక్రీ భజన ఆరంభం చేసినటువంటి ఒక మహాసిద్ధులు చూడామణినాథ్ మహారాజు గారు. వారు ఎంతటి సిద్ధులంటే, రామేశ్వర శర్మ వారి భార్య అయినటువంటి రమాదేవి మాత ఇప్పుడు 9వ నెల వచ్చేసింది, దాయి కూడా ఎవరు దొరకలేదు. ఇప్పుడు నా భార్యకి కాన్పు చేసేవారెవరు అంటే సాక్షాత్తు పార్వతీమాతే ఒక బ్రాహ్మణి వేషంలో వచ్చి 3 నెలల పాటు అమ్మ దగ్గరుండి, రమాబాయి మాత దగ్గర తానే తన చేత్తోటి కాన్పు చేసి ప్రసవం చేసి ఆ పుట్టిన పిల్లవాడికి 21వ రోజు చూడామణి అని చెప్పి నామకరణం చేశారు. చూడామణి అనగానే మీ అందరికీ గుర్తొచ్చేది సీతమ్మ అమ్మవారి జడలోని ఒక ఆభరణం. కానీ శివుడి 3వ కన్నుకున్న పేరు కూడా చూడామణి. ఆ చూడామణినాథ్ స్వామి వారి దివ్య చరిత్ర మొదట సంస్కృతంలో రచించారు, తర్వాత మరాఠీలో రచించారు. ఇంకొక అంటే ఆ స్వామివారి లీల అంతా ఇంత కాదు, నేను ఇప్పుడు సమయాభావం వల్ల చెప్పలేను, ఇంకోసారి చెప్తాను. ఆ స్వామివారి అనుగ్రహం చేత వారి సిద్ధ చరిత్ర తెలుగులో రచించే భాగ్యం నాకు లభించింది. ఇవాళ ఆ పుస్తకం మన కులకర్ణి స్వామివారి చేతుల మీదుగా మా కృష్ణ పురోహిత్ గారి సమక్షంలో స్వామివారి దివ్య చరణ సన్నిధానంలో ఆ పుస్తకం రిలీజ్ చేద్దాం. ఈ పుస్తకం ఏ రోజు మీకు అందుబాటులోకి వస్తుందో అది కూడా ఒక వీడియో ద్వారా అందుతుంది. సర్వే సుజనా సుఖినో భవంతు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. మనకి జై జై.